అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనం వరకు నేటి ధ్యానాంశంగా చదువుకుందాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 20 verse 9 to 12. A church that won't listen to the word of God is already lost అన్నాడు గొప్ప భక్తుడు. దేవుని వాక్యం వినని సంఘము ఆల్రెడీ లాస్ట్, తప్పిపోయిన సంఘం. కారణం ఏంటంటే దేవుని వాక్యం అనేది అంత ప్రశస్తమైంది. 165వ కీర్తన 4వ వచనంలో నీ ఆవరణంలో నివసించినట్లు నీవు చేర్చుకునివాడు ధన్యుడు. సామ్ 65 verse 4. దేవుని సన్నిధిలోనికి రావడం, దేవుని ఆవరణంలో ప్రవేశించటం, ఇది ఆషామాషి విషయం కానే కాదు. నేను నమ్ముతున్నాను, ఇక్కడున్న మనందరం ఏ ఒక్కరం కూడా వీఆర్ నాట్ హియర్ యాక్సిడెంటలీ, బట్ గాడ్ హ్యాస్ బ్రాట్ అస్ ఇన్ టు దిస్ ప్లేస్ కదా. దేవుడు తన ఉన్నతమైన ప్రణాళికతో మనల్ని ఇక్కడికి సమకూర్చాడు. ఈ బ్యాంక్వెట్ హాల్లో ఆరాధన జరగటం, ఈ ఆరాధనలో ఈరోజు మనందరం పాల్గొనడం దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. కాబట్టి దేవుడు తన సంకల్పములో తన మందిరముగా మనల్ని కడుతున్నప్పుడు, ఆయన సన్నిధిలో ఆయన సంఘముగా మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ఏ రీతిగా మనం ఉండాలి? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం, మీరు దేవుని మందిరమునకు పోవునప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుడి. సో ఒక ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళాలనుకున్నప్పుడు చాలా ప్రిపరేషన్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి. లేకపోతే ఒక మూవీ స్టార్ని కలవాలని అనడానికి వెళ్తున్నప్పుడు చాలా ప్రాసెస్ ఉంటుంది. కానీ అన్ని నామాల కంటే పైనామం కలిగిన వాడు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు మనము ఎలా రావాలి అనేది ఒక ప్రాముఖ్యమైన వాస్తవం. సో వచ్చి కూర్చుని వెళ్ళిపోయే వారంగా కాకుండా దేవుని వాక్యముతో సరిచేయబడి రూపాంతరపరచబడి, లాస్ట్ వీక్ వాక్యం ఎంతమందికి గుర్తుంది? చెప్పండి ఒక మాట. ఎలియాజరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఎలియాజరు ఏ రీతిగా వధువును సిద్ధపరిచి తన కుమారుని కొరకు, యజమాని కుమారుని కొరకు తీసుకువెళ్ళాడో, పరిశుద్ధాత్మ దేవుడు మనం సిద్ధపరుస్తుండగా దేవుని వాక్యముతో ఆయన రాకడ కొరకు మనం దేవుని వాక్యమును బట్టి ఉదక స్నానము చేయబడి వాక్యానుసారంగా సిద్ధపరచబడాల్సినటువంటి వారమైన. బైబిల్లో కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు. దేర్ ఆర్ కైండ్స్ ఆఫ్ క్రిస్టియన్స్ ఇన్ బైబిల్. కిచెన్ క్రిస్టియన్స్ విన్నారు ఎప్పుడన్నా? కిచెన్ క్రిస్టియన్స్. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనంలో, అనేకమైన పనుల గురించి నీవు చింతించున్నావు కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకొనెను. సో యేసుక్రీస్తు ప్రభు బేతనీలో మార్తా మరియా ఇంట్లో ఉన్నాడు. మరియా బాగానే ప్రభు దగ్గరికి వచ్చింది. షీ ఈజ్ ఏబుల్ టు యూటిలైజ్ ఎవ్రీ మూమెంట్ విత్ ద లార్డ్. దేవునితో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తుంది. కానీ మార్తా విస్తారమైన పనులను బట్టి, మార్తా నీవు అనేకమైన పనులు గూర్చి అవసరమైంది ఒకటే. సో ప్రియులరా, క్రిస్టియన్స్లో మొదటి రకమైన ప్రజలు ఏంటి అంటే, అనేకమైన పనుల గురించి చింతించి దేవుడు అవైలబుల్గా ఉన్నా, దేవుని సన్నిధి అవైలబుల్గా ఉన్నా దేవుని దగ్గరకు రాలేనటువంటి ప్రజలు ఉన్నారా ఈ రోజులు? అలాంటి వారు అనేకమైన పనులు. ఈరోజు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరికి మెసేజ్ చేస్తూ ఉంటాను, ఏంటి బ్రదర్ రాలేదు, ఏంటి సిస్టర్ రాలేదంటే, లాస్ట్ వీక్ అంతా ఎక్కువ వర్క్ అయిపోయిందండి, అనేకమైన పనుల భారం వల్ల చింత. లాస్ట్ వీక్ చాలా హెక్టిక్ అయిపోయిందండి, కాబట్టి సండే రెస్ట్ తీసుకుంటున్నాం. లేకపోతే సాటర్డే షాపింగ్కి వెళ్ళామండి, అలసిపోయాం. ప్రియులారా, people those who miss the presence of God with the heavy weight of personal works, వ్యక్తిగత పనులను బట్టి, అనేకమైన పనుల భారమును బట్టి దేవుని సన్నిధిని మిస్ అయ్యేటువంటి వారిని కిచెన్ క్రిస్టియన్స్ అంటారు. రెండవ రకం ఎక్కడ కనిపిస్తారంటే మనకి లూకాసు వార్త 15వ అధ్యాయంలో అవుట్ హౌస్ క్రిస్టియన్స్ ఉన్నారు. అవుట్ హౌస్ క్రిస్టియన్స్ ఎవరు చెప్పండి? లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, లోపల విందు జరుగుతుంది, కానీ బయట నుంచి వచ్చిన పెద్ద కుమారుడు బయటే ఉన్నాడు. లోపలికి వెళ్ళ నొల్లక, హీ రిఫ్యూజ్ టు గో ఇన్సైడ్ ద హౌస్ ఆఫ్ ఫాదర్. తండ్రి ఇంటిలోనికి వెళ్ళడానికి ఆయన తిరస్కరించాడు. అనొచ్చ వీళ్ళని అవుట్ హౌస్ కాదు, వీళ్ళు అవుట్ ఆఫ్ హౌస్ కదా, ఇంటి బయట ఉన్నటువంటి క్రైస్తవులు. కారణం ఏంటి అంటే, దే రిఫ్యూజ్ టు కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి రావడానికి వారు తిరస్కరించేవాటి వాళ్ళు. కారణం ఏంటని ఒకటి చెప్తారా?
ఏంటి అంటే అసూయ. వాడు పోయినోడు పోక మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చినట్టు? పోయినోడు పోక ఎవరు? తమ్ముడు ఆస్తంతా పట్టుకెళ్ళాడు, దాన్ని వ్యర్థం చేశాడు. మళ్ళా తిరిగి వచ్చేటప్పటికి మా డాడీ వాడి కోసం ఏం చేస్తున్నాడు? క్రొవ్విన దాన్ని వధించి పండుగ చేస్తున్నాడు. ప్రియులారా, పీపుల్ దోస్ హు కమ్ బ్యాక్, తిరిగి వచ్చి రావడం, లేకపోతే దేవునిలో కట్టబడటం, దేవునిలో స్థిరపరచబడటం ఇష్టం లేనటువంటి వారు లోపలికి రావడానికి ఇష్టం. దీన్ని ఏమంటారంటే మత్సరము అంటారు, లేక అసూయ అంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారా? మన పక్కన వాళ్ళు కారు కొనుక్కుంటే మనకు కొన్నిసార్లు ఇష్టం ఉండదు, ఫ్లాట్ కొనుక్కుంటే ఇష్టం ఉండదు, మంచిగా బిజినెస్ చేస్తుంటే ఇష్టం ఉండదు, హైక్స్ వస్తుంటే ఇష్టం ఉండదు. కొన్నిసార్లు ఎందుకు రామంటే వాళ్ళు వెళ్ళిన సంఘానికి మేము రాం, వాళ్ళు వెళ్ళిన చోటికి మేము రాం. ఉన్నారా లేరా అలాంటి వాళ్ళు ఏమంటారంటే అవుట్ హౌస్ క్రిస్టియన్స్ అంటారు. రావాలని ఉంటుంది. అప్పుడు తండ్రి బయటకు వచ్చి అన్న మాట, అద్భుతమైన మాట, నావన్నీయు నీవే కదా. ఎంత అద్భుతమైన మాట అండి. కానీ తండ్రి మనస్సును పెద్ద కుమారుడు అర్థం చేసుకోలేకపోయాడు. ఎంతమంది గుర్తుంది? నేను చెప్పాను కొన్ని మంత్స్ బ్యాక్, తప్పిపోయిన కుమారుడు ఎవరు అంటే చిన్నవాడు కాదు, ఎవరో అసలు పెద్దవాడే అసలు తప్పిపోయాడు. తండ్రి మనస్సులోంచి తప్పిపోయాడు, తండ్రి ప్లాన్స్లోంచి తప్పిపోయాడు, తండ్రి ప్యాషన్ అర్థం చేసుకోవడంలో తప్పిపోయాడు, తండ్రి ప్రేమలో పాల్గొనడంలో, పాలు పంచుకోవడంలో తప్పిపోయాడు. ఇలాంటి క్రిస్టియన్స్ని ఏమంటారంటే అవుట్ హౌస్ క్రిస్టియన్స్ అంటారు. ఇవి నేను రాసుకున్న మాటలే, ఎక్కడి నుంచి తీసుకున్నాయి కాదు. అవుట్ ఆఫ్ హౌస్, ఇంటి బయట ఉండి చూసేటువంటి వాళ్ళు, లైవ్ చూసో ఫేస్బుక్లో చూసో పెద్ద పెద్ద కామెంట్లు పెడతారు చూసారా, వీళ్ళే అనమాట. వాళ్ళు చేయరు, చేసేవాళ్ళని చేయనీరు. వాళ్ళు సంతోషంగా ఉంటే వారవలేరు. ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు. మూడో రకం ఏంటి అంటే రూఫ్ క్రిస్టియన్స్. రూఫ్ అనగానే మీకు గుర్తుకు రావాలి, ఎవరు చెప్పండి? మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో పక్షవాయువు కలిగిన వారిని ఆ ఇంటిలో యేసుక్రీస్తు ప్రభు బోధిస్తున్నప్పుడు లోపలికి రావడానికి స్థలం లేనందువల్ల ఏం చేశారంట? పైకప్పు. ఎలాంటి స్నేహితులు మనకు కావాలి? నేను అంటాను, ఆ నలుగురిని మనం సంపాదించుకుంటే చాలు. ఏ నలుగురు? పాడి మోసే నలుగురు కాదండి, ప్రభువు దగ్గరికి మనల్ని నడిపించే నలుగురు, ప్రభువుని పరిచయం చేసే నలుగురు. మన దీనావస్థలో, మనం పడిపోయిన సందర్భంలో, దేవునికి దూరమైపోతున్న తరుణంలో, అవకాశం లేకపోయినా, మార్గం లేకపోయినా, ఏదో ఒక రీతిగా మన ప్రభువు దగ్గరకు తీసుకొచ్చేటువంటి ఆ నలుగురు స్నేహితుల్ని, హితుల్ని మనం సంపాదించుకుంటే చాలు. వీరిని ఏమంటారంటే రూఫ్ క్రిస్టియన్స్. చెప్పాలంటే వీళ్ళు ఇంకా విశ్వాసము కలిగినటువంటి మంచి క్రిస్టియన్స్. మార్గం లేదని వెనక్కి వెళ్ళిపోలేదు, అవకాశం లేదని నిరసించిపోలేదు. ఏ రీతిగా ప్రభు దగ్గరకు చేరగలమో ఎంత గొప్ప విషయం అండి. ఆ పేషెంట్ను పట్టుకుని పైకెక్కారంట. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడో కరెక్ట్గా అక్కడ అతన్ని దించారంట. యేసు ప్రభు వారి విశ్వాసానికి అబ్బురపడి విస్మయమునుంది. ఇమీడియట్గా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. అలాంటి క్రైస్తవులు ఇలాంటి సమాజానికి కావాలి. అలాంటి క్రైస్తవులు నేటి సంఘానికి కావాలి. ఎవరు అంటే విశిష్టమైన విశ్వాసం కలిగి, వ్యతిరేకత ఉన్నా, లేక ప్రభు దగ్గరికి రావడానికి కారణం లేకపోయినా, లేకపోతే యాక్సెసిబిలిటీ లేకపోయినా, ఏదో ఒక రీతిగా ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు. ఈరోజు యూట్యూబ్, ఫేస్బుక్, ఆన్లైన్ ప్రేయర్స్, దేవుని సన్నిధి ఎంత అవైలబుల్గా ఉన్నా మనలో చాలామంది దేవునికి దూరం అయిపోతా ఉన్నాం. 4వ రకం క్రిస్టియన్స్ ఎవరంటే విండో క్రిస్టియన్స్. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఎక్కడ కూర్చున్నాడు ఐతుకు? చెప్పండి. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ప్రియులారా, త్రోయ అనేటువంటి ఒక పట్టణంలో పౌలు ఉన్నాడు. ఆ రేపు ఉదయం లేచి త్రోయాన్ని విడిచి మరొక చోటికి పౌలు వెళ్ళిపోవాలి. చెప్పాలంటే ఫెయిర్వెల్ మెసేజ్ అంటారు దీన్ని. ఏమంటారు? ఫెయిర్వెల్ మెసేజ్. ఎంత భావోద్రికంగా పౌలు మాట్లాడుతున్నాడంటే, సంఘమంతా చుట్టూ ఉన్నారంట, చాలా దీపములు ఆ హాల్లో ఉన్నాయంట, కానీ
ఐతుకు అనేటువంటి వాడు ఎక్కడ కూర్చున్నాడో చూడండి ఒకసారి. అప్పుడు ఐతుకు అన్న యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్ర భారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడు ఎండును. బై ద వే మంద కూడా 3rd ఫ్లోరే. పౌలు యొక్క ప్యాషన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, బుక్ ఆఫ్ యాక్ట్స్ మనం ఆల్రెడీ నేర్చుకుంటున్నాం. మిషనరీ యాత్రలో పౌలు ఒక పట్టణం తర్వాత ఇంకొక పట్టణం, ఒక ఊరు తర్వాత ఇంకొక ఊరు తిరుగుతూ దేవుని స్వార్థ ప్రకటిస్తున్నాడు. పైన మనం చదువుకుంటూ పోతే భయంకరమైన అల్లరి జరిగింది. త్రోయ అనేటువంటి పట్టణానికి వచ్చాడు. కొన్ని దినాలు అక్కడ ఉండి దేవుని స్వార్థ ప్రకటించి వెళ్ళిపోవాలి. రేపు మార్నింగ్ లేచి వెళ్ళిపోవాలి. తెల్లారక ముందే ఆ పట్టణం విడిచి వెళ్ళిపోవాలి. ఒక ఫెయిర్వెల్ మెసేజ్ ఇస్తున్నాడు, సంభాషిస్తున్నాడు, తర్కిస్తున్నాడు. ఆయన వివరంగా దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడంట. చూడండి, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక ద్వీపములుండెను. అప్పుడు ఐతుకు అన్న ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి ఉన్నాడు. ఐతుకు అన్న మాటకు అదృష్టవంతుడు అని అర్థం. చెప్పండి, అదృష్టవంతుడు. వీడి పేరు అదృష్టవంతుడే కానీ వీడు దురాదృష్టవంతుడు. కారణం ఏంటంటే నిర్లక్ష్యం. ఇక్కడ ప్రాబ్లము నిద్ర కాదండి, నిర్లక్ష్యం. దేవుని సన్నిధికైతే వచ్చాడు కానీ పౌలును చూడగలిగాడు కానీ అక్కడ ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు నిద్ర భారముతో జోగి ఆ కిటికీలో కూర్చుని 3వ అంతస్తు నుండి పడిపోయి చనిపోయాడు. ఇది విస్మయం కలిగించేదే. ఏ ప్రార్థనకి వెళుతున్నా, ఏ మహాసభకు వెళుతున్నా చనిపోయారు లేక చచ్చిపోయారు అన్న వార్తలు చాలా తక్కువ వింటాం. కానీ బైబిల్లో రాయబడినటువంటి విధానంలో ఐతుకు అన్న మాటకు అదృష్టవంతుడు అని అర్థం. ఇతడు అదృష్టవంతుడే కానీ యుటికస్ అదృష్టవంతుడు ఐతుకు. కానీ వాడి నిర్లక్ష్యము, వాడి నిద్ర, వాడి యొక్క సోమరితనం వాడిని దురాదృష్టవంతుడిగా చేసింది. ప్రియులరా, ఈరోజు వర్తమానం ఏంటి అంటే, మీరు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుడి. ఎలా వెళ్తున్నాం, సిద్ధపాటు ఏంటి? అందుకని ఎవ్రీ సాటర్డే మనం సిద్ధపాటు ప్రార్థన చేస్తాం. ప్రభు దగ్గరికి వెళుతున్నప్పుడు, ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధించాలనుకుంటున్నప్పుడు, ఆయన ముఖ దర్శనం చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. పాత నిబంధనలో ఎవరైనా రాజును కలుసుకోవాలని వెళ్ళాలనుకున్నప్పుడు మీరు ఎస్తేరు గ్రంథంలో చూడండి, సొంత భార్య అయినప్పటికీ రాజును కలుసుకోవాలంటే ముందు ఒక విందు ఏర్పాటు చేసింది. విందు ఏర్పాటు చేసి రాజు సముఖంలోనికి వెళ్ళడానికి ఆమె ఒక ప్రిపరేషన్ చేసింది. నాట్ ఈవెన్ హిస్ ఓన్ వైఫ్ ఈజ్ నాట్ యాక్సెసిబుల్ టు సీ కింగ్. కింగ్ని చూడడానికి అవకాశం లేదు. ఒకవేళ రాజు దగ్గరికి పోయినా కానీ రాజదండం చూపించకపోతే నీవు రావడం నాకు ఇష్టం లేదని చెప్పి తీసుకెళ్లి చెరసాల్లో వేసేవాళ్ళు. ఒక రాజును చూడడానికి ఎంత ప్రాసెస్ ఉంటే, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవుణ్ణి కలుసుకోవడానికి వస్తున్నాం మనము, ప్రభు మందిరానికి వస్తున్నాం మనము. ఐతుకు వలె నిర్లక్ష్యముతోనూ నిద్రాభారముతోనూ జోగి దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేకుండా అక్కడ జరుగుతున్నటువంటి ఫేర్వెల్ మెసేజ్ మీరు ఆ మాటలు చదివితే ఎవ్రీ బిలీవర్ ఇన్ టియర్స్ అండి. ప్రతి విశ్వాసి కూడా ఏడుస్తున్నారు. కారణం ఏంటంటే భయంకరమైన అల్లరి జరిగింది. పౌలును కొట్టడానికి వచ్చారు. రేపు ఎర్లీ మార్నింగ్ చీకటి పోకముందే ఆ పట్టణం విడిచి వెళ్ళిపోవాలి. భావోద్రేకముతో ఒక ఎమోషనల్ సీన్ అక్కడ జరుగుతుంది. కానీ వీడు మాత్రం నాకేమి పట్టినట్టుగా నిద్రపోతున్నాడు. ప్రియులారా, 4 మాటలు త్వరగా నేను చెబుతాను. దేవుని సన్నిధికి మనం వస్తున్నప్పుడు నామకార్థ క్రైస్తవులుగా కాకుండా, విండో క్రిస్టియన్స్ వలె కాకుండా, దేవుని మందిరానికి మనం వస్తున్నప్పుడు మన యాటిట్యూడ్ ఎలా ఉందో మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో నివసించువాడు ధన్యుడు. దేవుని సన్నిధిలో నివసించినట్లు దేవుడు ఏర్పరచుకునివాడు ధన్యుడు. దేవుడు ఏర్పాటు చేసుకుంటేనే మనందరూ ఇక్కడ ఉన్నాం. అవునంటారు కాదంటారా? ఏమండి, దేవుని ఏర్పాటు ఎంత ప్రశస్తమైందో మనం గ్రహించాలి. ఆదివారం అయింది మొదలు పెడతాం ప్రార్థన చేయటం సండే కొరకు. కారణం ఏంటి అంటే సిద్ధపాటు మన ప్రభువుని కలుసుకోవాలి, ఆయన ముఖ దర్శనం మనం చేసుకోవాలి. ప్రియులారా, కొండ మీద ప్రసంగం మనం చూసినప్పుడు ఆయన 3 రోజులు వాక్యం చెప్పిన తర్వాత భోజనానికి వారిని కూర్చోబెట్టినప్పుడు దేవుడు అన్న మాట మీకు గుర్తుందా? వారిని 25 గాను 50 గాను పంక్తులుగా కూర్చోబెట్టము అనడలేదా ప్రభు? దాని అర్థం ఏంటి అంటే దేవుడు క్రమమును కోరుకునే దేవుడు. హల్లెలూయా. అది ఏదో సినిమా హాల్కి వెళ్ళినట్టుగానో, ఒక మాల్కి వెళ్ళొచ్చినట్టుగానో, విజిటింగ్ ప్లేస్కి వెళ్ళొచ్చినట్టుగానో దేవుని సన్నిధికి రావడానికి వీల్లేదు. కారణం ఏంటి అంటే దేవుని సన్నిధి పవిత్రమైంది, ప్రశస్తమైంది, పరిశుద్ధ దూతల సంచారం చేసేటువంటి స్థలము ఇది.
కాబట్టి ఐతుకు ఈరోజు మాదిరికరంగా మనం తీసుకుని ఎలా ఉండకూడదనే విషయాన్ని మనం ఖచ్చితంగా ధ్యానం చేద్దాం. మొదటి మాట ఏంటంటే, హౌ క్లోజ్ వి ఆర్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. కృపాసనం వద్దకు మనం ఎంత సమీపంగా ఉన్నాము. చూడండి, ఆ రూమ్లో చాలా దీపాలు ఉన్నాయంట, కానీ వాడు వెనక వైపు ఉన్నటువంటి ఒక కిటికీలో కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? వెనక ఒక కిటికీలో కూర్చున్నాడు. వచ్చినవాడు ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడ కూర్చోవాలి? నేను చెప్తున్నాను, చాలాసార్లు చెప్తున్నాను, ఈవెన్ అవర్ సిట్టింగ్ ఇన్వాల్వ్స్ ద వర్షిప్ ఆఫ్ గాడ్. అవునా కదా? ఎంత త్వరగా దేవుని దగ్గరికి వస్తున్నాం, ఎలా కూర్చుంటున్నాం, ఎలా ఆరాధిస్తున్నాం, అవర్ మ్యాటర్స్, అవర్ యాటిట్యూడ్ మ్యాటర్స్ టు గాడ్ అండి. దేవుని సన్నిధిలో మన వైఖరి ఏమై ఉంది? నామకార్థంగా వచ్చాం, కూర్చున్నాం. చాలా చోట్ల కొంతమంది పాస్టర్స్కు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారో కూడా తెలియదు. ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారో కూడా తెలియదు. అంటే దేవుడు క్రమాన్ని కోరుకునేవాడు. కాబట్టి దేవుని సన్నిధికి మనం వస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఆయన కృపాసనమునకు మనం ఎంత సమీపంగా ఉన్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు వెనక కూర్చున్నారా, కార్నర్లో కూర్చున్నారా కాదు, దేవుని కృపాసనం ఇక్కడ స్థాపించబడింది. ఆయన స్తుతులపై ఆసీనుడై ఉన్నాడు. ఆయనకు మనం ఎంత సమీపంగా ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. నేను మరలా చెప్తున్నాను, ఐతుకు నిద్రపోయినందుగా చచ్చిపోయింది. అక్కడ ఆల్మోస్ట్ మిడ్ నైట్ అయిపోయింది. రాత్రి ఎర్లీ మార్నింగ్ వరకు ఆయన ప్రసంగం చేస్తున్నాడు. ఒక యవనస్తుడు పడుకోవడంలో తప్పు లేదు, కానీ నిద్ర కాదు సమస్య. ఏం చెప్పండి అసలు సమస్య? నిర్లక్ష్యం. దేవుని సన్నిధి పట్ల నిర్లక్ష్యం, దేవుని వాక్కు పట్ల నిర్లక్ష్యం. దైవజనుడు రాత్రంతా ఆల్ నైట్ ప్రేయర్ చేస్తుంటే దేవుని సన్నిధిలో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా నిద్రాభారముతో జోగి కింద పడి చచ్చిపోయాడు. దైవజనంగా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుని సన్నిధికి వస్తున్న మనము దేవునికి ఎంత సమీపంగా ఉంటున్నాము, దేవుని సన్నిధి పట్ల మనకున్న అపేక్ష ఏంటి? నీ మందిరావరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నదని దేవుడు అంటున్నాడు. 42వ కీర్తన, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు, నీ సన్నిధి కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. హల్లెలూయా. కొన్ని చోట్ల ఎర్లీ మార్నింగ్ 3:30కి వర్షిప్ స్టార్ట్ అవుతుంది, కొన్ని చోట్ల 4:30కి స్టార్ట్ అవుతుంది, కొన్ని చోట్ల 5:30కి స్టార్ట్ అవుతుంది. మన దగ్గర ఎన్ని గంటలకు? 10:30కి. నేనేమంటున్నానంటే ప్రియులరా, మనం ఎర్లీగా వచ్చామా లేట్గా వచ్చామా అనేది ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎనీ ప్రైజ్. కానీ మన వైఖరిని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఇట్స్ ఇన్వాల్వ్స్ అవర్ వర్షిప్. కేవలం వచ్చామా, పాస్టర్ గారు పాటలు పాడుతుంటే చేతుల పైకి తారాధన చేసామా కానే కాదు. ఆదివారం పరిశుద్ధ దినం, ఇట్ బిలాంగ్స్ టు గాడ్. దేవునికి సంబంధించింది. ఎర్లీగా లెగాలి, దేవుని మందిరానికి రావాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప ఆనందముతో మనం నింపబడాలి. జేమ్స్ రాసిన మాట, యాకోబు పత్రిక 4:2 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. కీర్తన 73:28, నేనైతే దేవుని పొందు ధన్యకరమే. 78వ కీర్తన ఆఖరిలో చెప్పిన 73వ కీర్తన ఆఖరి వచనం, నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ఉన్నాను కీర్తనకారుడు చెప్తే ఆఖరికి వచ్చాడు, నేనైతే ఫర్ మీ ఇట్ ఈస్ గుడ్ టు స్పెండ్ టైమ్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్. దేవుని సన్నిధిలో నా జీవితాన్ని సార్థకం చేసుకోవడం నాకు చాలు అంటా ఉన్నాడు. దైవజనాంగమా, సంఘము పెద్దది, సంఘము చిన్నది, సంఘము గొప్పది, సంఘము స్వల్పమైంది కానే కాదు. దేవుని సమీపంగా, దేవునికి ఎంత దగ్గరగా మనం ఉన్నాము, దేవునికి ఎంత క్లోజ్గా మనం ఉన్నాము అనేది మనం ఆలోచించాలి. ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు అండి? 12 మంది శిష్యులు. కానీ యేసు ప్రభుకి ఇన్నర్ సర్కిల్ ఒకటి ఉంది. పేతురు, యోహాను, యాకోబు, దే ఆర్ వెరీ క్లోజ్ టు జీసస్. నేనేమంటానంటే 12 మందిలో ఒకళ్ళ వల్లే మనం ఉంటున్నామా, క్రీస్తుకు సమీపస్తులైనటువంటి ఆ ఇన్నర్ సర్కిల్లోకి మనం రాగలుగుతున్నామా? హౌ క్లోజ్ యు ఆర్ టు జీసస్ టుడే. ఈరోజు దేవునికి ఎంత సమీపంగా ఉన్నాం. ఎందుకు ముందుకు రారు? ఎందుకు మూలనే కూర్చుంటారు? ఎందుకు దూరంగా ఉంటారు? ఎందుకు లేటుగా వస్తారు? ఎందుకు క్రమంగా రారు? కొంతమందిని మనం ఎన్నిసార్లు అడిగినా ప్రియులరా, నేను అంటే దైవజనులుగా, దేవుని సావుకులుగా ఇది మా బాధ్యత, అందులో తప్పలేదు. కానీ దేవుడు ఇచ్చే బహుమతి ఎవరి కోసం,
దేవుడు ఎవరిని పరీక్షిస్తున్నాడు, ఎవరి వైఖరిని ప్రభు చూస్తున్నాడని ఈరోజు ఖచ్చితంగా మనం ఆలోచన చేయాల్సిన వారమైనాం. అక్కడ ఒక పెద్ద సభ జరుగుతుంది, దీప స్తంభముల మీద దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ విశేషముగా దేవుని వాక్యాన్ని వింటున్నారు, సంభాషిస్తున్నారు. రేపు మార్నింగ్ పౌలు ఆ పట్టణం విడిచి వెళ్ళిపోవాలి, మరలా వస్తాడో రాడో తెలియదు. కానీ యవనస్తుడు మాత్రం దేవుని సన్నిధి పట్ల నిర్లక్ష్యముతో జోగి నిద్రపోతున్నాడు. దేవునికి మనం ఎంత సమీపంగా ఉన్నాం అన్నది మొదటి ప్రశ్న. రెండవ మాట ఏంటి అంటే, దేవుని వాక్యాన్ని వినాలన్నటువంటి ఆసక్తి. హల్లెలూయా, హల్లెలూయా. అది కొంతమంది ఎందుకు వస్తారంటే, రావాలి కనుక వస్తారు. చాలాసార్లు చెప్పాను కదా, సండే పోతే నెక్స్ట్ డే మనకి కీడు జరుగుద్దేమో చెప్తారు. పోయిన ఆదివారం చర్చ్ మిస్ అయ్యానండి, అందుకే ప్రమాదం జరిగింది. అదొక మూఢనమ్మకం అండి. చర్చ్కు రాకపోతే ఏమి జరగదు. దేవుడు మంచోడు, అంత 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 ఏమంటారు, అంత మూర్ఖుడు, లేకపోతే అట్లా ప్రతీకారం చేసే దేవుడు కాదు ఆయన. కానీ వచ్చిన మనం మాత్రము దేవుని వాక్యము ద్వారా మేలు పొందుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యము ద్వారా ఇన్ అండ్ అవుట్ పరివర్తనం చెందాలి. దేవుని వాక్యానికి మనం ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఎలా ఉండాలో మనం ఆలోచన చేయాలి. చూడండి, హీ వాజ్ ఓవర్కేమ్ బై ద స్లీప్. నిద్రాభారము వలన జోగి, ఇంగ్లీష్లో హీ వాజ్ ఓవర్కమ్ బై ద స్లీప్ అన్నమాట. దేని చేత ఓవర్కమ్ చేయబడ్డాడు? స్లీప్. స్లీప్ 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 నిద్ర వల్ల కలిగే అనర్థాలు ఏంటో, నిద్ర వలన రాజ్యాలు ఎలా తలకిందులైపోయాయో, నిద్ర వలన అభిషక్తులు హీనులుగా ఎలా మారారో తర్వాత చూద్దాం మనం. కానీ దేవుని వాక్యం చూడండి, పౌలు చాలా బాగా ఆ తర్వాత ఆఖరి వరకు మనం వస్తే తెల్లవారు వరకు విస్తారముగా సంభాషిస్తూ వారి మధ్యలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ప్రియులరా, దేవుని వాక్యానికి మనం ఎంత అవకాశం ఇస్తే అంతగా ఆధ్యాత్మికంగా మేలు పొందుకుంటాం. డివైన్ చర్చ్ ప్రిన్సిపల్ ఒకటే, వర్డ్ బేస్డ్ చర్చ్ మనది. వాక్యమే కేంద్రముగా, వాక్యమే ప్రామాణికముగా కట్టబడుతున్న సంఘము మనది. వాక్యానికి తప్ప మరి దేనికి కూడా అవకాశం ఇక్కడ ఉండదు. వస్తున్న విశ్వాసులు కూడా వాక్యం పట్ల అపేక్ష కలిగి, భారము కలిగి, దేవుని వాక్యం పట్ల ఆ ఇంట్రెస్ట్తో, ప్యాషన్తో మనం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. 17వ అధ్యాయము 11వ వచనం అపోస్తుల కార్యాల్లో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, బెరయా చర్చ్ గురించి రాయబడింది అక్కడ. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. బెరయా సంఘము వారు ఆసక్తితో, చదవండి ఒకసారి 17వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తితో వాక్యమును అంగీకరిస్తున్నారు. ఆ చర్చ్ పేరేంటో తెలుసా? బెరయా సంఘము వారు. తెసలోనికలో ఉన్న వారి కంటే కూడా, చెప్పండి, అత్యంత ఆసక్తితో దేవుని వాక్యమును వారు వింటూ ఉన్నారు. హల్లెలూయా. ఏమండి, 30 days ఆల్మోస్ట్ 30 మెసేజెస్ మనం వింటున్నాం కదా. కానీ ఆ 30 మెసేజెస్ వల్ల మనం ఎంత రూపాంతరం చెందుతున్నాం, ఎంత పరివర్తనం చెందుతున్నాం. వినుట వలన విశ్వాసం కలగాలి. ఆ విశ్వాసము మనల్ని దేవునికి సమీపస్తులం కావాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. ఆ ప్రాసెస్ ఎక్కడి నుంచి అంటే, ఇదిగో బలిపీఠము దగ్గర నుంచి ప్రారంభమవుద్ది. దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు వినాలి, స్వీకరించాలి, అంగీకరించాలి. ఆ వాక్యము మనలో విశ్వాసాన్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ విశ్వాసం మన దేవునికి సమీపస్తులుగా చేస్తుంది. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. దేవునికి ఇష్టడయుట అసాధ్యము. ప్రియులరా, దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఏంటి మనకి? దేవుని వాక్యాన్ని ఎంతగా వినగలుగుతున్నాం? రిసోర్సెస్ పర్సన్స్ మన మధ్యలో ఉంటున్నప్పుడు వాక్యాన్ని ఎలా నేర్చుకుంటున్నాం, ఎలా రాసుకుంటున్నాం? వాక్య జ్ఞానం, మన కొలసి సంఘం గురించి నేర్చుకున్నాం. వారు దేవుని అందలి గురించిన జ్ఞానములో ఎదుగుతూ ఉన్నారంట. గిన్నెస్కో అన్న మాట రాయబడింది. నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దే వర్ గ్రోయింగ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. మనం దేంట్లో ఎదుగుతున్నాం? ఐఎమ్ గ్లాడ్ డివైన్ చర్చ్లో ప్రతి ఫ్యామిలీ కూడా వాక్యం అంటే ఆసక్తి. ఆఫ్టర్ చర్చ్ లేకపోతే ఆఫ్టర్ ఆల్ నైట్ ప్రేయర్ మీరు పెట్టే మెసేజెస్, మీరు కలిగి ఉన్న సందేహాలు నేను చూస్తూ ఉన్నప్పుడు యు ఆర్ థింకింగ్ కదా, దేవుని వాక్యం గురించి మీరు ఆలోచిస్తున్నారు. మీరు ఆల్రెడీ వాక్యంతో ముడివేయబడ్డారు. వాక్యం గురించి ఎక్స్ప్లోర్ చేయడం ప్రారంభించారు, అన్వేషించడం ప్రారంభించారు. ప్రియులారా, అది ఎంతవరకు అంటే క్రీస్తు రూపం మనలో కలిగేంత వరకు.
క్రీస్తు స్వారూప్యము మనలో కలిగేంత వరకు కూడా దేవుని వాక్యము తన క్రియ జరగనీయుడి. హల్లెలూయా, హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుని వాక్యం విని గైకొనేటువంటి వాడు ధన్యుడు. ఐతుకు వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు మీరు చెప్పండి, పౌలు గనక ఇక్కడ ఉంటే ఎవరైనా నిద్రపోతారా? అంతెందుకు ఒక మంచి స్పీకర్ని తీసుకొస్తేనే నిద్రపోం మనం. కారణం ఏంటి అంటే ఆసక్తి, దేవుని వాక్యం పట్ల ఆసక్తి. కానీ యవనస్తుడు 3వ అంతస్తు మీద నుండి పడి చచ్చిపోయాడు, కిటికీలో కూర్చున్నాడు. విండో క్రిస్టియన్ వీడు. ఎందుకంటే ఆ యాక్సెస్ ముందుకు పోలేకపోయాడు, కూర్చోలేకపోయాడు. అక్కడ జనం ఉన్నారా లేకపోతే వీడికి ఆసక్తి లేదనేది మనకు తెలియదు. కానీ ఆ ముందు కూర్చుంటే వీడి పరిస్థితి ఎలా ఉండేదో, లేక పౌలుకు సమీపంగా ఉంటే ఎలా ఉండేదో, దేవుని వాక్యాన్ని వింటే ఎలా ఉండేదో. కానీ వీడు పైన కూర్చున్నట్టు చచ్చిపోయాడు. 3వ మాట ఏంటి అంటే నిర్లక్ష్యం వల్ల ఐతుకు చావు వచ్చింది. వీడు అదృష్టవంతుడు. ఐతుకు అన్న మాటకు అర్థం ఏంటి? అదృష్టవంతుడు. కానీ తన నిర్లక్ష్యము తనని దురాదృష్టవంతుడిగా చేసింది. బైబిల్ చరిత్రలో ప్రార్థనకు వచ్చి చచ్చిపోయినాడు ఎవరు లేరు, ఐతుకు తప్ప. అంత దురాదృష్టవంతుడు. ఏమండి, ప్రార్థనకు వస్తే ఎవరన్నా ఆశీర్వాదాలు కావాలా, దీవెనలు కావాలా, పాస్టర్ గారు చేసి ప్రార్థన చేయాలి, హస్తనిక్షేపం చేసి ప్రార్థన చేయాలి. కానీ వీడు మాత్రం కిటికీలోంచి పడి చచ్చిపోయాడు. నిద్ర మంచిదా చెడ్డదా? పెద్ద ప్రశ్నే. చెప్పండి, నిద్ర మంచిదా చెడ్డదా? సమయాన్ని బట్టి, సమయానుకూలంగా. కొంతమందికి 4 గంటలు పడుకుంటే చాలు. మన కిరణ్ బ్రదర్ లాంటి వాళ్ళు ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు. కొంతమందికి 8 గంటలు పడుకోవాలి, కొంతమంది 7 అవర్స్ పడుకోవాలి. ప్రియులరా, రాయబడిన మాట చూడండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5 నుంచి 9 వరకు. చాలా ప్రాముఖ్యమైన మాట. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. కారణం ఏంటి అంటే నిద్రపోయే టైం అయిపోయింది మనకి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుంచి, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె, చెప్పండి మాట, ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులు కాకయుందుము. నిద్రపోవు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండు వారు రాత్రివేళ మత్తుగా ఉందరు. మనం పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ శిరస్త్రాణమును ధరించుకుందుము. హల్లెలూయా, హల్లెలూయా. స్పిరిచువల్ నిద్ర అనేది పాపం. ఆత్మీయంగా పడుకోవడం అనేది పాపం. ఏంటి ఆత్మీయత నిద్ర అంటే చెప్పనా? వాక్యం ప్రకటించబడుతుండగా నిద్రపోవటం పాపం. వాక్యం ప్రకటించబడుతుండగా వినకపోవడం పాపం. వాక్యం ప్రకటించబడుతుండగా కునిపాట్లు పట్టడం కూడా పాపమే. కారణం ఏంటి అంటే నేను మొన్న చెప్పాను, దేవుని నోట వెలువడుతున్న ప్రతి మాట ఆ రోజు మన మీద సాక్ష్యం చెప్పబోతా ఉంది. ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడెడ్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్ విల్ బి టెస్టిఫైయింగ్ మన గురించి అక్కడ జవాబు. కాబట్టి దేవుని వాక్యం ఎంత ప్రకటించబడుతుంది, ఎంత విస్తారంగా ప్రకటించబడుతుంది. మనము నిద్రపోక ఆసక్తి కలిగిన వారమై దేవుని వాక్యం. ప్రియులరా, ఎంత గొప్ప అభిషేకం సంసోనిది! ఎంత గొప్ప అభిషేకం అండి, ఎంత గొప్ప అభిషేకం! అతని ముందు ఫిలిష్తీయులు నిలబడలేకపోయారు కదా, ఎంత గొప్ప అభిషేకం! కానీ న్యాయాధిపతులు 16వ అధ్యాయం 19వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి దెలీలా తన తొడ మీద హాయిగా నిద్రపుచ్చిందంట. వెళ్ళకూడని ప్లేస్కి వెళ్ళాడు, పడుకోకూడని టైంలో పడుకున్నాడు. ఆ పడుకోబెట్టింది, చక్కగా సవరం చేసింది. తన అభిషేకం అంతా కూడా, నేను అంటాను, అప్పటికి దెలీలాని మ్యారేజ్ చేసుకున్నాడు, వెరీ గుడ్. లేకపోతే దెలీలాతో తన లైఫ్ ముందుకెళ్తుంది, వెరీ గుడ్. కానీ పడుకోవచ్చా పగలు? అసలు ఫిలిష్తీయులు ఎప్పుడు అవకాశం దొరుకుతుందని చూస్తున్నారు. పడుకుంటే ఖచ్చితంగా క్షవరం చేస్తుందని తెలుసు సంసోనికి. కానీ ఆమె చక్కని మాటలతో మసాజ్ చేసిందో మాటలు చెప్పిందో కానీ మంచిగా నిద్రపోయాడు. మధ్యాహ్నం వేళ హాయిగా పడుకున్నాడంట. 16వ అధ్యాయం 19వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి సంసోను ఫిలిష్తీయులు వస్తున్నారనగానే మనోడు వేరే లెవెల్లో లేచాడు. వచ్చిందా బలము? రాదు. కారణం ఏంటి అంటే నిద్రలోనే అన్నీ కోల్పోయాడు ఈయన.
అంటారు కదా, నిద్రలోనే ప్రాణాలు పోయినాయి అమ్మ అంటారు కదా. సంసోను జీవితంలో మాత్రం నిద్రలోనే బలం పోయింది, నిద్రలోనే అభిషేకం పోయింది, నిద్రలోనే శక్తి పోయింది. ఆ ఒక్క నిద్ర సంసోను జీవితాన్ని తారుమారు చేసేసింది. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, నిద్ర ఆధ్యాత్మికంగా, అందుకని అంటారు మీరు పగటి సంబంధాలు రాత్రి సంబంధాలు కాదు మీరు. కాబట్టి నిద్రపోవద్దు. పాస్టర్లకున్న బిగ్గెస్ట్ టాస్క్ ఏంటో చెప్పమంటారా? పడుకున్న విశ్వాసం లేపటమే. జోకులు చెప్పాలా, మధ్య మధ్యలో పాటలు పాడాలా, వాయిద్యాలు వాయించాలా, కొంతమంది నిద్రపోతున్నట్టు నటించేటువంటి వారిని లేపటం మహా పెద్ద టాస్క్. ప్రియులరా, స్పిరిచువల్ స్లీప్, స్పిరిచువల్ నెగ్లిజెన్స్ ఈజ్ ఎ సిన్ టుడే. ఈరోజు పాపము ఐతుకు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఆ ఫేర్వెల్ మెసేజ్లో పౌలు భారంతో ప్రసంగిస్తున్నాడు, కానీ నిద్ర భారం వలన జోగి తాను కింద పడి చచ్చిపోయాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 10-11 వచనాలు మీరు ఇంటికి పోయింది చదవండి. Proverbs chapter 6 verse 10 and 11. నిద్ర వల్ల దారిద్ర్యం వస్తుంది, నిద్ర వల్ల లేమి వస్తుంది, నిద్ర వలన ప్రియులరా ఘోరమైనటువంటి పాపం గుండా మనం వెళ్తాం. మరొక ఉపమానం మనం చూస్తే మత్తయి సువార్త 25వ వచనంలో 10 మంది కన్యకులు సిద్ధపడే వచ్చారు, దివిటీలు తీసుకున్నారు, నూనె పోసుకున్నారు, బాగానే ఉంది. 5వ అధ్యాయంలో 25వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి పెండ్లి కుమారుడు కాస్త ఆలస్యము చేయగా ఒక 5గురు ఏం చేశారు? అది చూసారా ఏమైంది? ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఎంత డోరు కొట్టినా మీరెవరో నాకు తెలియదు. అయ్యా నీకోసం మేము కూడా మంచిగా బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చాం, మంచిగా నూనె తెచ్చుకున్నాం, డివిటీలు తెచ్చుకున్నాం, మేము కూడా ప్రిపేర్ అయ్యే వచ్చాం, మీరెవరో నాకు తెలియదు. ప్రియులరా, నిద్ర గమ్యాన్ని మార్చివేస్తుంది, నిద్ర దారిద్ర్యతను కలిగిస్తుంది, నిద్ర దేవుని నుండి మనకు దూరం చేస్తుంది. ఐతుకు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, వినే టైంలో వినాలా, పడుకునే టైంలో పడుకోవాలా. దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు నిర్లక్ష్యంతో పడుకున్నాడు, పడి చచ్చిపోయాడు. ఆఖరి మాట ఏంటంటే చూడండి, ఆఖరి మాట తర్వాత పౌలు కిందకి దిగి వచ్చాడంట. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము చూడండి, ఆ మాట చదవండి అమ్మా. అంతటా పౌలు క్రిందకు వెళ్ళి, ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకొని ప్రియులరా, పడిపోయిన స్థితిలో మనం ఉండగా, చచ్చిన స్థితిలో మనం ఉండగా, క్రైస్ట్ హిమ్సెల్ఫ్ కేమ్ డౌన్ టు రెస్క్యూ us ఫ్రమ్ ది డెడ్. హల్లెలూయా. ఆయనే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, మనం పడిపోయినా, నిలబడినా, నిద్రపోతున్నా, మెలకుగున్నా, హీ కేర్స్ ఫర్ యూ. మన కొరకు ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. వాడు పడి చచ్చిపోయినప్పుడు పోయాళ్ళు అనుకోలేదు ఆయన కేమ్ డౌన్, తనని హీల్ చేసి బాగు చేసి పైకి తీసుకొచ్చి ప్రభు రొట్టెలో వాడిని పెట్టాడంట. ప్రియులరా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఐతుకు వల్లే మనం కూడా చాలాసార్లు ఆధ్యాత్మికమైన నిద్రతో, ఆధ్యాత్మికమైన నిర్లక్ష్యంతో పడిపోయినప్పుడు చచ్చిన వారమై ఉండగా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మనం పాపులమై ఉండగా, చచ్చిన వారమై ఉండగా క్రీస్తు ప్రభు లోకానికి వచ్చి తన రక్తమును కార్చి మనల్ని సజీవులుగా మార్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం పడిపోయినప్పుడు చూస్తూ ఉండేవాడు కాదైనా, మనము జారిపోయినప్పుడు మనల్ని వదిలిపెట్టేవాడు కాదైనా. అందుకనే ఆ తప్పిపోయిన కుమారుడు దూరం నుండిగానే ఆయన ఇంటిలోంచి బయటికి వచ్చి పరుగు పరుగున వానికి ఎదురుగా వెళ్ళి వాడిని కౌగిలించుకున్నాడంట. అది దేవుని ప్రేమ. హీ ఆల్వేస్ కేర్స్ ఫర్ అస్. దేవుడు మనందరి గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. మనం జారిపోవడం దేవుని చిత్తం కాదు, నిద్రపోవడం దేవుని ప్రణాళిక కాదు, నిర్లక్ష్యంతో పడి చచ్చిపోవడం, ఆధ్యాత్మికంగా హీనులమైపోవడం దేవుని చిత్తం కాదు. ఆయన వస్తాడు, మనల్ని పట్టుకుంటాడు, తనతో పాటు మనల్ని పైకి తీసుకువెళ్తాడు, సంఘములో మనల్ని చేరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆఖరి మాట చూడండి, అక్కడ రాయబడిన మాట, వాడు బతికిన ఆ చిన్నవాడిని తీసుకుని వచ్చినప్పుడు వానికి విశేషమైన ఆదరణ కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, నిద్రపోతులమే కొన్నిసార్లు, నిర్లక్ష్యం ఉంది కొన్నిసార్లు, ప్రార్థన చేయాలనుకుంటున్నాం చేయలేకపోతున్నాం, వాక్యం చదవాలనుకుంటున్నాం చదవలేకపోతున్నాం. కానీ ఆ స్థితిలోనే దేవుడు మనల్ని వదిలిపెట్టడు, మనకు నేర్పిస్తాడు, హెచ్చరిస్తాడు, ఆ సందర్భాన్ని కలిగిస్తాడు. ప్రార్థనాపరులుగా దేవుడు మనల్ని మారుస్తాడు. ఆయన కిందకు వచ్చి వాడిని బాగు చేసి
పైకి తీసుకెళ్ళి ఆ చిన్నవాని వలన అక్కడ విశేషమైన ఆదరణ కలిగెను. ప్రియులరా, ఈరోజు మనం 4 రకాల క్రైస్తవుల గురించి మాట్లాడుకున్నాం. చెప్పండి. మొదటి వాళ్ళు కిచెన్ క్రిస్టియన్స్, రెండో వాళ్ళు అవుట్ హౌస్ క్రిస్టియన్స్, మూడో వాళ్ళు రూఫ్ క్రిస్టియన్స్, నాలుగో వాడు విండో క్రిస్టియన్. కారణం ఏంటి అంటే నిద్ర, నిర్లక్ష్యం, ఆధ్యాత్మికమైన లేమి, ఆసక్తి లేకపోవడం వీడిని దేవునికి దూరం చేసింది, దేవుని సన్నిధికి దూరం చేసింది. అందుకని ఐతుకు మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే వీడు అదృష్టవంతుడు దురదృష్టవంతుడిగా మారిపోయాడు. ఆఖరికి మరలా వాడి ద్వారానే అక్కడ గొప్ప విశేషమైన ఆదరణ కలిగింది. ఈరోజు ఒకటే ఒక ప్రశ్న, ఒకే ఒక మాట, మీరు దేవుని మందిరమునకు పోయినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుడి. వెన్ యూ కమ్ టు చర్చ్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రే ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్. ప్రార్థనాపూర్వకముగా ప్రభువుని కలుసుకోవడం కొరకు, ఆయన ముఖ దర్శనం చేసుకోవడం కొరకు మనం వచ్చినప్పుడు ఎంతో జాగ్రత్తగా మన పాపములు ఒప్పుకొని అవిధేయతలు విడిచిపెట్టి పరోక్షంగా ప్రత్యక్షంగా మనం చేసే ప్రతి దుర్మార్గతను విడిచిపెట్టి యోగ్యమైన వారముగా ప్రభు మందిరంలోనికి మనం రావాలి. అలా వచ్చినప్పుడు మన సమయాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, మన సామర్థ్యాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, మన ప్రార్థనలు దేవుడు వింటాడు. ఇక్కడ నుంచి వెళుతున్నప్పుడు మనం ఒట్టి వారంగా కాక దేవుని చేత దీవించబడిన వారంగా, మేలు పొందుకున్న వారంగా వెళ్తాం. కాబట్టి ఈరోజు వర్తమానంలో మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, ఫ్రమ్ నెక్స్ట్ సండే అన్వర్డ్స్ వెన్ యూ కమ్ టు గాడ్స్ ప్రజెన్స్, దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఎలా రావాలి? సిద్ధపడి రావాలి. హల్లెలూయా. మేకప్ వేసుకున్నారా? మంచి బట్టలు వేసుకున్నారా? స్నానం చేశారా? లేకపోతే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ఆల్ దోస్. ఎందుకంటే కొన్ని చోట్ల అంత ఫుల్లే వేసుకుంటారు, కానీ అక్కడంతా నిల్లే. ఇక్కడ మన దగ్గర ఫుల్ వైట్ ఉన్నా లేకపోయినా ఇక్కడ ఏముండాలి? లోపల సిద్ధపాటు, విరిగి నలిగిన మనసుతో, పశ్చాత్తాప హృదయముతో, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నా కొరకు రక్తం కార్చున నా ప్రాణప్రియుడు అనే భారముతో, ప్రేమతో ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మనల్ని చేర్చుకుంటాడు. ప్రభు సన్నిధిలో ఐతుకు వలె కాకుండా దేవుని సన్నిధిలో ఉన్నతమైన మేలు పొందుకుంటాం. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.